హాయ్ ఫ్రెండ్స్. నిన్న ఎర్లీ మార్నింగే లేచి అయితే కర్తబాది వినాయకుడిని చూడటానికని పొద్దున్నే స్టార్ట్ అయిపోయినామన్నమాట. మా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దిగంగానే జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. అయితే మేము బయటికి వెళ్ళి టిఫిన్ చేసేద్దామని టిఫిన్ చేసి వచ్చేలోపు టీఎస్ అయితే మిస్ అయింది. మళ్ళీ వెళ్ళి తీసుకెళ్ళి లాస్ట్కి ఆపిండనమాట. కొసకు మళ్ళీ రన్నింగ్ చేసి పోయి ఎక్కినామన్నమాట. మీరు చూస్తున్నారుగా వినాయకులను అయితే ఏ ఏరియాలో నియరెస్ట్ ఏదైనా చిన్న పాండ్స్ కానీ ఏదైనా చెరువులు లెక్క చిన్నగా ఉంటే మాత్రం వాటినే నిమజ్జనం చేసేస్తారు. చిన్న చిన్న వినాయకులు, పెద్ద పెద్ద వినాయకులు మాత్రం ట్యాంక్ బండ్ దగ్గర తీసుకెళ్తారు. ఇక మన కర్తబాది వినాయకుని పేరు వచ్చేసి అయితే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అని పెట్టేసిల్లనమాట. అయితే వినాయకుడు ఫీట్స్ మాత్రం 69 ఫీట్లు ఉన్నదనమాట. కిందనే లెఫ్ట్ సైడ్ ఇప్పుడు గణేష్ మండపం ఒకటి ఉన్నాయి, సైడ్కు 2 మండపాలు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి, అంటే అటాచ్డే ఉన్నాయన్నమాట. అందులో ఇప్పుడు గణేష్ ఉన్న దగ్గర మాత్రం కింద శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి ఉన్నాడు అనమాట. ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తున్నాడుగా. ఇంకో సైడ్ రైట్ సైడ్ మాత్రం పూరి జగన్నాథ స్వామి సుభద్ర బలరాము ఉన్నాడు అనమాట. ఇక ఈ గణేష్ పక్కపంటి లెఫ్ట్ సైడ్ మండపంలో మాత్రం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ఉంది. రైట్ సైడ్ మాత్రం శ్రీ గజాలమ్మ దేవి ఉందన్నమాట. ఇక జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. ఫ్యామిలీతో అయితే అసలు రాకండి, ఎందుకంటే ఎటు నుంచి పడితే అటు నుంచి ఒకటే నెట్టేస్తారనమాట. చిన్న పిల్లలున్నా లేడీస్ ఉన్నా మాత్రం ఇబ్బంది అయితే ఇట్లాంటి ప్లేసెస్కి అయితే తీసుకురాకపోవడం బెటర్. అంతగానం దారుణంగా ఉన్నారు జనాలు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.